తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, ఈ నెల సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? అసలు సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తీసుకుంటే వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే పంచమంలో తీసుకునేసరికి కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే షష్ఠ స్థానంలో బుధాదిత్య యోగం కనబడుతుంది. అలాగే సప్తమంలో శనీశ్వరుడి ప్రభావం, అష్టంలో రాహు, భాగ్యంలో బృహస్పతి. అంటే వాళ్ళకి ఎలా ఉందంటే 15 రోజుల్లోనే కష్టాలు ఉంటాయి, కానీ గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి వాటిని అధిగమించి ఒక యోగంలో మనకు కూర్చోబెట్టే అవకాశాలు కనబడుతుంది చెప్తామంటారు. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ పెట్టుబడి పెట్టిన ఏదైనా వ్యాపారంలో వాళ్ళకి వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాము. కొత్త వ్యాపారాలను ఆరంభించవచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు, కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. అది మీరు ఇండస్ట్రియల్గా తీసుకుంటే స్టీల్ ప్లాంట్ అనుకోండి, సిమెంట్ అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, అగ్రికల్చర్, ఆర్గానిక్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించి, లేదా పవర్ ప్లాంట్ సంబంధించింది, దేనికైనప్పటికీ వ్యాపారం అనేది కొత్త వ్యాపారం ఏమైనా ఆరంభించాలంటే మాత్రం ఈ 15వ తారీఖు లోపల ఇనిషియేట్ చేయొచ్చండి. అది ముహూర్తాలు అది వేరే సంగతి, ఉంటే ముహూర్త ప్రకారం వెళ్తాం, మంచి రోజు చూసుకుని మొదలు పెట్టచ్చు. అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే రాశి వారికి అంటే ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది? ఈ ఆర్థిక విషయంకి వచ్చినప్పుడు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్టేట్ గవర్నమెంట్లో ప్రయత్నం చేసినా, సెంట్రల్ గవర్నమెంట్లో ట్రై చేసినా, ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చినాయి కదా, చాలామంది అంటే ఉన్నది బాగుంది కదా, వెళ్ళాలా వద్దా, అందరూ జెన్యూనిటీ ఉందా లేదా, వెళ్ళిన తర్వాత అందరూ డిస్టర్బెన్స్ అవుతాయా అనే ఆలోచనలు ఉంటాయి అందరికీ. బట్ అంటే ఇప్పుడు గురువు అనుగ్రహంతో వస్తున్న ఉద్యోగాలు కాబట్టి, అంటే గురువు యొక్క దృష్టి పడడం వల్ల వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ 15 రోజులు ఏమైనా అవకాశం వస్తే ఇంకేం ఆలోచించకుండా ఇనిషియేట్ చేసుకుని సంతకం పెట్టేస్తే సరిపోతున్నాను. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ నెల ఏ విధంగా ఉంటుంది? అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది? బాగుందమ్మా. వివాహం అన్నది చాలా అద్భుతమైన టైం ఇది యాక్చువల్లీ. సో వివాహ ప్రయత్నాలు చేయించవచ్చు, పిల్లలకు వివాహం విషయంలో ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళకి వివాహం జరగకపోతే చాలా కాలం నుండి పెళ్లి జరగట్లేదంటే ఈ టైంలో ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే 15 రోజుల్లో కూడా కొంత మధ్యవర్తిత్వం వహించి చూస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అన్నట్టుగా పిల్లలు విషయం దగ్గరకు వచ్చినప్పుడు కూడాను డెఫినెట్గా పిల్లల యొక్క స్థానంలో కూడా గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకు మంచి ప్రోగ్రెస్, అంటే కొన్ని ఐడియాలజికల్ థింకింగ్స్ మనకు తెలియవు, కానీ ఏంటంటే ఈ సమయంలో చేస్తే కొత్త చదువు, ఎడ్యుకేషన్, కొత్త రకరకాల ఎడ్యుకేషన్స్ అన్ని మొదలయ్యాయి. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అలా కొత్త వ్యాపారాలు పిల్లల చేత చేయించాలనుకుంటే కూడా ఇనిషియేట్ చేయొచ్చు, అందులో కూడా సక్సెస్ ఉంటుంది చెప్పగలం. అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి స్పేస్గా న్యూట్రల్గా ఉంటుందండి ఈ టైంలో. బట్ అంటే కొత్త యాక్టివిటీస్ మొదలుపెట్టే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇప్పుడే నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, కొత్తగా నేను ప్రొడ్యూసర్ అయ్యేది, చిన్న ఫిలిం తీయాలనుకుంటున్నాను, లేదంటే షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నాను, లేకపోతే వెబ్ సిరీస్ తీయాలనుకున్నవాడు, వీళ్ళందరికీ కూడా యువతకి ఒక మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది 15 రోజుల్లో. సో అలాగే ఎవరైనా కొత్తగా ఇనిషియేట్ చేయాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా దే కెన్ స్టార్ట్ రైట్ నో ప్రాబ్లం. మంచి పాజిటివ్ రెస్పాండ్ అది వచ్చే అవకాశం ఉంటుంది చెప్తాను. రిలీజెస్ కూడా చేయొచ్చు మూవీస్ ఈ టైంలో, బాగుంటుంది చెప్తాను. అలానే ఈ రాశి వారికి అండి ఏదైనా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా అసలు ప్లానింగ్ చేస్తే ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? దానికి అగ్రిమెంట్స్ అన్నీ రాసుకోవచ్చు అండి, లోన్ అవి శాంక్షన్స్ అవుతాయి. చాలా మందికి అంతవరకు వచ్చి లోన్ శాంక్షన్ అయ్యకుండా అయిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ గురువు అనుగుణం ఉన్నప్పుడు ఏంటంటే ప్రెషర్ ఇస్తూ ఫలితం ఇస్తారు అనమాట. సో ప్రెషర్ ఆల్రెడీ 7 ఇంటూ ఉన్న శనీశ్వరుడు వల్ల ప్రెషర్ ఉంటుంది, అష్టంలో రాహు వల్ల ప్రెషర్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. 9 ఇంట్లో ఉన్న గురుడు ఏం చేస్తారంటే ప్రెషర్స్ ఇచ్చి ఆఖరికి ఫలితం ఇస్తాడు. అంచేత లోన్స్కి వాడి ప్రయత్నం చేసుకోవచ్చు, సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్తాము. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందండి? చక్కగా ఉందండి, ప్రయత్నం చేసుకోవచ్చు. టూరిజం ప్రకారం కూడా వెళ్ళి చూడాలని సరదా పడేవాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు, అలా వెళ్ళచ్చు. అలాగే చదువుకోనే విద్యార్థులు కూడా అనుకూలంగానే కనిపిస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న దానికి సంబంధించిన అప్లికేషన్స్ అవి నింపాలి అనుకుంటే అవి కూడా చేయొచ్చు. మంచి సపోర్టింగ్ ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. సంతానం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? సంతానం అంటే ఈ రాశి వారి యొక్క పంచమ భావం అద్భుతంగా ఉంది, గురుబలం ఉంది కాబట్టి ఆ పంచమ భావం ఉన్న పిల్లలు ద్వారా ఏమైనా ఫలితం అంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఒక చదువుల విషయంలో కానీ సక్సెస్ అవుతుంది. వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే కూడా సక్సెస్ఫుల్ అవుతాయి కాబట్టి భయపడట్లేదు.
ఈ రాశి వారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి అసలు? నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుందమ్మా. అది బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గో అవుట్. ఈ రాశి వారికి అసలు ఆరోగ్యం పరంగా ఈ నెల అసలు ఏ మనం విధంగా ఉంటుంది? ఆరోగ్యం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే సప్తమంలో ఉన్న శనీశ్వరుడు, అష్టంలో రాహు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. సో ఆ అష్టమ స్థానం అది అంత చెప్పుకోదగ్గ ఫలితం కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు దక్షిణామూర్తి కానీ గణపతి మంత్రాన్ని కానీ అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండాను. అదర్వైజ్ 6 ఇంట్లో రవి బర్నింగ్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ఇష్యూ తెస్తాడు. అష్టంలో ఉన్న రాహు ఏంటంటే దానికి ఏదో లేని భయాన్ని సృష్టిస్తుంటాడు. అంటే అక్కడ సమస్య పెద్దది ఉండదు, కానీ భయాందోళనతో డబ్బులు ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నానంటే దీనికంటే మంచిది అంటే మనం గణపతికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం కానీ, అది శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం కానీ, ఇంట్లోనే చక్కగా చిన్న స్ఫటిగా లింగం పెట్టుకుని అభిషేకం చేసి తీసుకోవడం అన్నమాట. ఇట్లా చిన్న చిన్న చేసుకుంటే పరిహారం చేసుకుంటే. ఏ ఆరోగ్య విషయం దోక లేకుండా ఉంటుంది. గురుగారు, కన్యా రాశి వారికి అండి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు తీసుకుంటే రాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది నెగిటివ్గాను. అలాగే చతుర్థంలో కుజుడు ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం నెగిటివ్గా కనిపిస్తుంది. పంచమంలో బుధాదిత్య యోగం బాగుంది. 6 శనీశ్వరుడు బాగున్నాడు. సప్తమంలో రాహు నెగిటివ్గా ఉన్నాడు. అష్టంలో గురుడు మాత్రం న్యూట్రల్గా ఉన్నాడని చెప్పొచ్చు అనుకోండి. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తుల వ్యవహారానికి వచ్చినప్పుడు ఏంటంటే చతుర్థంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు, అందులో శుక్రుడు అనేవాడు యోగించే గ్రహం అండి. వాడు ఏం చేస్తాడంటే కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంతవరకు యోగాన్ని భంగం జరుగుతుందన్నమాట. అంచేత కొత్త వ్యాపారాలను పెట్టుకోకుండా ఉన్న వ్యాపారంలో నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తులకి ఈ 15 రోజులు ఉందండి. శుక్రుడు కుజుడు కలిసినంతకాలం వాళ్ళు కొంచెం నష్టాన్ని చూపిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కొత్తగా ఎవరు చెప్పారు కదా అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కలగకుండా కొంచెం ఈ 15 రోజులు ఆగి ఉంటే బాగుంటుంది చెప్తాను. ఆర్థికంగా అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ 15 ఆర్థిక ఉద్యోగ విషయంలో కొత్త ప్రయత్నాలు కూడా కొంచెం న్యూట్రల్గా ఉందండి. గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి చాలామంది కంటే ఉన్న ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నం చేద్దామా, కొత్త ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏంటంటే ఈ 15 రోజులు కొత్త కూడా ప్రయత్నం చేయగలరు. అప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నం చేస్తుంటే కొత్తవాడు తెలిసిపోతుంది, ఆ ఉద్యోగం ఎలాగా రాదు. ఉన్న ఉద్యోగంలో డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో న్యూట్రల్గా ఉండడం చాలా శ్రేయస్కరం చెప్పచ్చు మేడం. అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించండి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ రిజల్ట్? ట్రేడింగ్కి సంబంధించిన వరకు ట్రేడింగ్ చేసుకోవచ్చమ్మా. ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయొచ్చు, కానీ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయకండి ట్రేడింగ్లో కూడాను. ఎందుకంటే ఇక్కడ మైండ్ గేమ్ అనేది చేయడానికి లగ్నంలో కేతు ఉన్నాడు కదా, వాడు వేవరింగ్ మైండ్ ఉంటాడు ఇప్పుడు ఈ టైంలో. సో వేవరింగ్ మైండ్లో చంచల మనస్తత్వం ఉన్నాం కదా, అందులో ఉంటాడు. ఉన్నప్పుడు అంటే మనం తీసుకున్న నిర్ణయానికి మిస్ఫైర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువ చేయడం మనకు అలవాటు మీద ఆడాలి అనుకుంటే ఏదో 1%, 2% డెవలప్మెంట్ కోసం చేయొచ్చు, కానీ హెవీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే చేయకుండా బాగుంటుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అసలు ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ సైడ్ చిరాకులు పరాకులు జారీ రేహగా అన్నట్టు ఉంటాయండి. ఎందుకంటే లగ్నకేతు సప్తమ రాహు ఉన్నాడు ఆల్రెడీ, ఏడాది పాటు ఉంటారు ఇంకాను. సో ఏదోటి ఇష్యూ ఉంటుంది. ఏ ఇష్యూ లేకపోయినా మూడో వాడి కోసం ఇద్దరు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్గా ఉంటుంది. అన్లెస్ గురువు యొక్క అనుగ్రహం వచ్చేంతవరకు తప్పదు ఇవన్నీ. సో ఇది కొంతకాలం ఇది ఉంటుంది. సో దీనికి పరిష్కారం అనేది ఏమి ఉంటుంది కాబట్టి దాన్ని మినిమైజ్ చేయడానికి మనం పరిష్కారం చేయొచ్చండి. అలానే ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించండి నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? సినిమా రంగంలో వాళ్ళు ఏంటంటే నిర్ణయాలు తీసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఈరోజు హీరోయిన్స్ అనుకోండి, చైల్డ్ ఆర్టిస్టులు అనుకోండి, లేదంటే మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అన్ని రంగాల్లో వాళ్ళు ఇనిషియేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఈ రంగాన్ని వదిలి వేరే రంగం మీద కూడా ఆలోచన పెడుతుంటారు. అది చేయకండి ఈ 15 రోజుల్లో. ఎందుకంటే ఎందులో తెచ్చిన డబ్బును ఇంకెందులో పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అది కరెక్టా కాదా అని. సో అటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ 15 రోజులు మనం చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ఇండస్ట్రీ మీద వాళ్ళకి విసుగు కలిగి డబ్బు తీసుకుని ఒక దాంట్లో పెట్టి వేరే వ్యాపారం చేద్దాం అనుకుంటారు. అటువంటి నిర్ణయాలకు మాత్రం సంతకాలు పెట్టకండి. ఈ 15 రోజులు సరిపోతుంది. అలానే ఇప్పుడు రాజకీయ నాయకులు కండి ఈ నెలలో అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? టోటల్గా చాలా నెగిటివ్గా ఉందండి రాజకీయ నాయకులకి. సో వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ ఉంటారు, అవతల కన్ఫ్యూజన్ చేస్తారు. సో మాటగారితనంగా ముందుకెళ్ళే రాజకీయ నాయకులకి మాత్రం ఒక రకంగా చెప్పాలని ఈ 15 రోజులు ఒక నెగిటివ్ ఎనర్జీని చెప్పచ్చు. ఎంత కామ్గా ఉండగలిగితే అంత బాగుంటుంది ప్రశాంతి 15 రోజులకి. ఆ తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ఒకవేళ ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ప్లేస్ కానీ ఇలా చేసుకోవాలి అని ప్లానింగ్లో ఉంటారు కదండి, ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజలు
వీటన్నిటికి కూడా మనకు ముహూర్తాలు యాక్చువల్లీ 15 రోజులు ఉండవండి. బట్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అయితే బాగుంది టైం ఇది. ఎందుకంటే ఇక నెక్స్ట్ కమింగ్ టైంలో గురుబలం ఉంటుంది కాబట్టి గురుబలం రాగానే అంటే ఏప్రిల్ 30 గురుబలం పెరుగుతుంది వీళ్ళకి రాబోయేది. సో దానికి సంబంధించి ఆయన రాగానే ఇప్పుడు ఇనిషియేట్ చేసేవన్నీ అప్పుడు సక్సెస్ అవుతాయి మేడం. సో అవన్నీ ఇనిషియేట్ చేసుకుని అగ్రిమెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలానే ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకండి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? చాలా న్యూట్రల్గా ఉందమ్మా, నెగిటివ్గా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకండి. ఈ 15 రోజుల్లోనూ కొంచెం కామ్గా ఉంటే సరిపోతుంది. చతుర్థంలో కుజుడు ప్లస్ శుక్రుడు ఉన్నారండి వీళ్ళకి. చతుర్థ స్థానం తల్లి గురించి చెప్తుంది. వీళ్ళు మెయిన్గా అంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించాలి ముందు ఈ 15 రోజుల్లోనూ. ఇంకా ఏదైనా అకస్మాత్తుగా వాళ్ళ అమ్మగారికి అంటే ఎవరైతే కన్యారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అమ్మగారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఏ ప్రయత్నం చేసేదానికంటే కాన్సన్ట్రేషన్ ఏం చేయాలంటే తల్లిగారి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆ ప్రయత్నం చేయాలి. దానికి కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే తల్లి వాళ్ళ అమ్మగారి విషయం అది సరిపోతుంది. ఇంకెళ్ళి అలానే రాశి వారికి అంటే సంతానం పరంగా అసలు ఏ విధంగా ఉంటుంది? సంతానం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద వ్యాపారం మొదలు పెట్టాలంటే పెట్టచ్చండి, మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమి చేయాలంటే చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. పిల్లల ద్వారా చేసే వ్యాపారం ఏదైతే రన్నింగ్లో ఉందో దానికి ఒక హైప్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆలోచన కొత్త ప్లాన్తో పిల్లల ద్వారా డెవలప్మెంట్ చేయాలని చేయొచ్చు, సక్సెస్ అనేది కనబడుతుంది. అలానే ఈ రాశి వారికి ఒక లక్కీ నెంబర్ అంటూ ఉందా అండి? నెంబరు 5 పాజిటివ్గా పనిచేస్తానండి సక్సెస్ఫుల్గా ఈ 15 రోజులు. సో ఆ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఆరోగ్యం అనేసరికి 6వ స్థానంలో మనకు శనీశ్వరుడు ఉన్నాడండి, అష్టంలో బృహస్పతి ఉన్నాడు. కొంచెం కొలెస్ట్రాల్ థైరాయిడ్ సంబంధించిన వయసులో పెద్దవాళ్ళకైతే అవి కొంచెం బయటపడతాయి, దానికి మెడిసిన్స్ వాడండి. అలాగే చిన్న యుక్త వయసులో వాళ్ళు ఉన్నారంటే ఈ 6వ ఇంట్లో ఉన్న ఆరోగ్య స్థానంలో ఉన్న గ్రహం బట్టి చూసుకున్నా కూడా చతుర్థాధిపతి అయిన కుజుడు అక్కడ రిఫ్లెక్షన్ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత ఎముకలకు సంబంధించిన దోషాలు ఉన్నాయండి. సో బోన్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినట్టు అమ్మవారు చండీ కానీ దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ చండీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని కానీ చదువుకోవడం కానీ ఇలాంటి చేసుకుంటే కుంకుమార్చన చేసుకున్న దానివల్ల కొంచెం ఆరోగ్యం అది బాగుంటుంది. చక్కగా యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం వ్యాధి.